ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వెంకటేశ్వర స్వామి గుంటూరు దగ్గర దశావతార టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ అన్నమాట. నేను విజయవాడ వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాను 2 టెంపుల్స్ చూడాలని. ఒకటి టీటీడీ టెంపుల్ ఉంటుంది కదా వెంకటాయపాలెంలో, అదొకటి. అండ్ ఈ దశావతార వెళ్ళినా కుదరదు, కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి యాక్చువల్ గా టీటీడీ టెంపుల్ కానీ బయలుదేరాము. అటువైపు రూట్ క్లోజ్ ఉందని చెప్పి ఇంకా గుంటూరు దగ్గర ఉన్న ఈ దశావతార టెంపుల్ కి వచ్చాము. విజయవాడ నుంచి గుంటూరు వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక టోల్ గేట్ వస్తుంది కదా, ఎగ్జాక్ట్ గా టోల్ గేట్ దాటిన తర్వాత యూటర్న్ తీసుకుంటే మనకి రైట్ సైడ్ ఉంటుంది. గుడి చాలా బాగుంది అండ్ పెద్దగా కూడా ఉంది. మనకి రోడ్డు మీద నుంచి కూడా కనిపిస్తుంది గుడి, హైవే మీద. అలా లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసాము. మనం గుడి చుట్టూ ఇట్లా దశావతారాలు ఉంటాయన్నమాట. ప్రదక్షిణం చేసేసి టికెట్ తీసుకున్నాము. 100 రూపీస్ టికెట్ తీసుకుంటే అంతరాలయ దర్శనం ఉంటుంది. ఈవిడ అమ్మవారు అనమాట, మహాలక్ష్మీదేవి. అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది, చూడడానికి 2 కళ్ళు. వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి ఎక్కువ రష్ లేదు, మంచిగా జరిగింది దర్శనం ప్రశాంతంగా. అండ్ దర్శనం చేసుకొని బయటకు వస్తుంటేనే వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది, అక్కడ కూడా దండం పెట్టేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నాము. గుడి చాలా విశాలంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. అలా ఒక గంట ఉండి